ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ మంచి క్రిస్మస్ సమయంలో క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆ సంతోషకరమైన సమయంలో క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన రాక వలన మనకు కలిగిన ప్రయోజనాలను గురించి ఒక ప్రయోజనం మనం నేర్చుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేవుడు నేల నుండి మంటిని తీసి నరుని నిర్మించాడు, అనగా ఆదామును నిర్మించి తన యొక్క నాసికా రంధ్రాలలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయనను వాక్యం సెలవిస్తుంది. అప్పటి నుండి దేవుని జీవాన్ని నరుడు కలిగి ఉన్నాడు. కానీ పాపము ఆ జీవాన్ని మరణముగా మార్చింది. అందుకోసమే వాక్యం చెబుతూ ఉంది, మన అపరాధములు, మన యొక్క దోషములు మనలను మృతులుగా చేస్తుంది. అంటే మనము చచ్చిన వారి వలె ఉన్నాం. ఈ చచ్చిన వారంగా ఉన్న మనకు జీవము కావాలి. ఆ జీవము ఇచ్చుట కొరకే క్రీస్తు ఈ లోకానికి తండ్రి ద్వారా పంపబడ్డాడు. ఈ వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి మనకు జీవమిచ్చినట్లుగా, మనము జీవించినట్లుగా. ఇప్పుడైతే మనము మన పాపాలను విడిచి క్రీస్తునందు చేర్చబడుతూ ఉన్నామో, క్రీస్తు జీవాన్ని మనము పొందుకుంటున్నాం. అంతవరకు మన పాపాలు మనలను మృతులుగానే మారుస్తుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించి క్రీస్తు వైపుకు మనం ఆకర్షించబడి క్రీస్తు యందు విశ్వాసము ద్వారా రక్షించబడుతూ ఉన్నామో, మనము నూతన జీవాన్ని మరలా పొందుకుంటున్నాము. అట్టి జీవం ఇచ్చుట కొరకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన యొక్క పాపాలను విడిచి ఆయన యొక్క జీవాన్ని పొందుకున్న మనము ఆయన జీవములో ముందుకు సాగుదుముగాక. ఆమేన్. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీరు మాకు జీవం ఇవ్వడానికి వచ్చినందుకు మీకు వందనాలు. అవును ప్రభువా, మా పాపముల చేతను అపరాధముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా మీరు ఈ లోకానికి వచ్చి మీ జీవాన్ని మాకిచ్చి మమ్మల్ని జీవింపచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీ యొక్క కృపను బట్టి మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ జీవం ఇంకా ఎందరైతే పొందలేదో వారికి అనుగ్రహిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.